జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి చిన్న మావయ్య, రాత్రి నీకు కూడా సరిగ్గా నిద్ర లేదా? అవును లక్కి, 3 ఏమో నిద్రపోయాను. కన్ఫర్మ్ సుబ్బుగాడు రాత్రి నన్ను ఏదో చేసే ఉంటాడు. ఏంటి చిన్నత్త అక్కడే ఉండిపోయావు? సెగ్గా ఏయ్ పిల్ల రాక్షసి. మావయ్య ఏంటి తీరిగ్గా కూర్చున్నావు? వినాయక చవితి వస్తుంది, ఇంట్లో సరుకులు తీసుకురావడానికి వెళ్దామన్నావుగా. నేను ఎప్పుడో రెడీ సే, నువ్వు రావడమే ఆలస్యం. అమ్మా డబ్బులు. అమ్మా విద్య, ₹1000. అవన్నీ పెట్టాలంటే ఒక 80,000 దాకా అవుతుందమ్మా. అయ్యో అంతేనా? ఒక నిమిషం ఆగండి. తీసుకోండి. ఇంకొక 20,000 కలిపి 1,00,000 ఇస్తున్నాను. లక్షణంగా చేయండి. పండగంటేనే ఆటలు పాటలు రచ్చరచ్చగా ఉండాలి. మూలకుండా 3 కాళ్ళ ముసలమ్మ కూడా డీజే పెడితే ఆగకుండా చిందులేయాలి. అలాగేనమ్మా. ఆదినారాయణ కూతురు అనిపించావమ్మా. అమ్మా మీ పేరు? నిధి. మా ఆయన పేరు సుబ్బు. రాశానమ్మా. రాసుకోవడం కాదు, రోజు మైక్లో ఏనుగంటి నిధి, ఏనుగంటి సుబ్రహ్మణ్యం అని గట్టిగా వినబడేలా చెప్పాలి. ఊళ్ళో వాళ్ళందరికీ మేము ₹1,00,000 ఇచ్చామని తెలియాలి. తప్పకుండా సుబ్బు. ఆదినారాయణ గారి చిన్న కూతురే ₹1,00,000 ఇచ్చిందంటే పెద్ద కూతురు ఇంకెంత ఇస్తుందో చూడండి. అమ్మా మీ చందా ఎంత రాసుకోమంటారమ్మా? ₹1 కూడా ఇవ్వను.
అదేంటమ్మా అలా అన్నావు? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేనిప్పుడు ఆదినారాయణ గారి పెద్ద కూతుర్ని కాదు, పార్వతమ్మ గారి పెద్ద కోడల్ని. దేవుడు చందా అనేది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చేది. గొప్పలకు పోయి ఇచ్చేది కాదు, రువాబు చేసి తీసుకునేది కాదు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండక్కి ఒక్కో విశిష్టత ఉంటుంది. దేని గొప్పతనం దాందే. అంతేగాని పండగలంటే విపరీతమైన చప్పుళ్ళు గోలులు చేసుకునేది కాదు. వినాయక చవితి పరమ పవిత్రమైనది. విఘ్నాలకి అధిపతైన వినాయకుణ్ణి కొలువుంచుకుని అందరూ ఆనందంగా చేసుకునే పండగ. విద్య సన బాగా చెప్పావమ్మా. మీరు వినాయకుడి విగ్రహానికి ఏం వాడతారు? సంతలో రకరకాల డిజైన్స్ తో వినాయకుల్ని తయారు చేస్తున్నారమ్మా, అవే కొంటామమ్మా. ఈసారి వద్దు. విగ్రహం పెట్టకుండా ఎలాగమ్మా? విగ్రహం పెట్టద్దు అనలేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలొద్దు, మట్టి విగ్రహం పెడదామంటున్నాను. అంత పెద్ద మట్టి విగ్రహం అంటే నేను చేస్తాను. విద్య 1 ఫీట్ 2 ఫీట్ అంటే ఓకే. వీధిలో విగ్రహం అంటే కనీసం 6 అడుగులైనా ఉండాలి. అంతదంటే కష్టమేమో. కష్టమేం కాదు. మీరు బాబాయ్ మట్టి తీసుకుని రండి, అందమైన విగ్రహం నేను చేసి చూపిస్తాను. రసాయనాలు వాడిన విగ్రహాన్ని పెట్టడం వల్ల తాగునీటి చెరువులు విషపు నీళ్ళల్లా మారుతున్నాయి. అలాగేనమ్మా, మంచి ఆలోచన. అలాగే మా నిధి ఇచ్చిన 1,00,000 రూపాయలు కూడా భోజనాలకి వాడండి. నలుగురు తిని దీవిస్తే మా చెల్లెలికి మంచి జరుగుతుంది. మంచిదమ్మా. మంచిదమ్మా. పార్వతమ్మ గారు, మీకు బంగారం లాంటి మనసున్న కోడళ్ళు దొరికారమ్మా. ఇక మేము వెళ్ళొస్తామమ్మా. ఉంటామమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.